నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష నిపుణులు, న్యూమరాలజిస్ట్, షమానిక్ హీలర్ డాక్టర్ టి. రాజవర్ధన్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. వెల్కమ్ టు రెడ్ టీవీ భక్తి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాం. చాలా చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. సో మీ ప్రేక్షకులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. సో ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు సార్? ముందుగా ఒక్కసారి మీ పరిచయం మనం ప్రేక్షకులకి చేద్దాము. ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు ప్రాక్టీస్ లో అనేది ఒక్కసారి నాకు చెప్పండి. అలాగే మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నేను షమానిక్ హీలర్ అని అన్నాను. రకరకాల హీలింగ్ పద్ధతులు కూడా నేర్చుకున్నాను అనేది నాకు తెలిసినటువంటి విషయం. మనం ఆఫ్ స్క్రీన్ మాట్లాడుకున్నాం. సార్ ప్రేక్షకులకు కూడా చెప్తాం. జ్యోతిషం అనేది నాకు మా నాన్నగారితో వచ్చిందమ్మా. వంశపార్యపరంగా వస్తుంది. ఆయన వల్ల నాకు జ్యోతిషంలో వచ్చింది. ఆ తర్వాత నేను వాస్తు నేర్చుకోవడము, జ్యోతిషం రకరకాల నిపుణులతోటి నేను శిష్యరికం చేయడము, ఆ తర్వాత హీలింగ్ లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని చేయడము. గత 15 ఏళ్ల నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాను నేను. అద్భుతం అద్భుతం. అయితే హీలింగ్ లో కూడా నేను డాక్టరేట్ తీసుకున్నాను. ప్రాణిక్ హీలింగ్ అని, రేకి అని, షమానిక్ హీలింగ్ అని. షమానిక్ హీలింగ్ ఇదైతే నేనైతే కొత్తగా వినటం అండి. తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, కానీ ఏంటండి షమానిక్ హీలింగ్ అంటే ఏంటి? ఇది హీలింగ్ అంటే 4 పిల్లర్స్ అమ్మా. ఏ హీలింగ్ అయినా ఒకటే. మన కోరికలు ఎలా నెరవేర్చుకోవాలి, రెండోది ఏంది మన ఆరా క్లీనింగ్ చేసుకోవడము, మన చక్రాలు యాక్టివేట్ చేసుకోవడము. ఇది 4 రకాల పిల్లర్స్ ఉంటాయి హీలింగ్ పద్ధతి. ఇదే రకరకాల టెక్నిక్లు, ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క టెక్నిక్లు, స్పెషలైజేషన్ అనుకోవచ్చు. అద్భుతం అద్భుతం. ఆరాన్ కూడా మీరు చెక్ చేస్తారు కదా? అవునమ్మా. ఆరా మిషన్ అడ్వాన్స్డ్ ఉంది. అందులో మన చక్రాలు ఎలా ఉన్నాయి, మనకు ఏ ఏ ఆరా మనలో ఉంది, నెగిటివ్ ఎంత ఉంది, పాజిటివ్ ఎంత ఉంది, ఏమైనా నెగిటివ్ ఉందా, నెగిటివ్ ఉంటే దానికి ఏం రెమెడీ చేయాలి, అవన్నీ మనకు ఆరా మిషన్ తోటి చెక్ చేయొచ్చు. ఇంకోటి ఆరా మిషన్ తోటి ఒక బిల్డింగ్ ని కూడా చెక్ చేయొచ్చు. ఎలా ఉంది మనం మనిషి కూర్చొని చెక్ చేయడం ఒక పద్ధతి. ఇంకోటి ఒక ఫోటో పెట్టి కూడా చెక్ చేయొచ్చు. దానివల్ల మనం ఏం చర్యలు తీసుకోవాలి, రెమెడీ చేసుకుంటే దానికి సరిపోతుంది. బ్యూటిఫుల్. అయితే ఆరాకి సంబంధించి చాలా పెద్ద సబ్జెక్ట్, దాని గురించి మాట్లాడదాము. అంతకన్నా ముందు మరి ప్రేక్షకులకి ఉపయోగపడే విధంగా కూడా మనం వీడియోస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు చాలా మంది కూడా. ఎన్ని ఏం చేస్తున్నా కూడా సమస్య మీద సమస్య రావటం అనేది మరి కలియుగ ప్రభావం అనుకోవచ్చో మరి ఏమో తెలియదు, కానీ దానికి సమస్యలు అయితే బాగా ఇబ్బంది పెడుతున్నాయి. అందులో ప్రధానంగా ఇబ్బంది పెట్టేటటువంటి సమస్య ఆర్థిక పరమైన సమస్య. ఇంకా ఆర్థికం ఉందంటే అది హెల్త్ ని నాశనం చేస్తుంది, అన్ని రకాల కుటుంబం మొత్తము దాని చుట్టే తిరుగుతుంది. ఇప్పుడు మనిషి అంటే ఇంధనం, డబ్బుతోటే ఇంధనం, మనిషికి ఇంధనం. ఒక వెహికల్ కి ఎలా పెట్రోల్ అవసరమో మనిషికి డబ్బు అలా అవసరం. కంపల్సరీ అవసరం. కాలు బయట పెడితే డబ్బు కావాలి. ప్రతి కొనాలన్నా ఏది చేయాలన్నా డబ్బు అవసరం. డబ్బు చుట్టే తిరుగుతుంది ఈ రోజు. అయితే అది అవసరం ఎంతలా ఉందంటే వాల్యూ ఇవ్వాలన్నా కూడా మన దగ్గర డబ్బు ఉండాలి. ఇప్పుడు అలా అయింది. అసలు అమ్మో చాలా పెద్ద రోల్ ని ప్లే చేస్తుంది. అయితే ఈ ఆర్థిక పరమైన ఇబ్బందుల్ని భరించలేక తాళలేక వచ్చేటటువంటి కాల్స్ కూడా ఎన్ని కాల్స్ వస్తాయండి. 100 కాల్స్ వస్తే అందులో 90% మాకు ఆర్థిక సమస్యలు. ఎందువల్ల ఇంతలా పెరిగాయి ఈ మధ్య? దీనికి మీ దగ్గర ఉన్నటువంటి రెమెడీస్ ఏమైనా ప్రేక్షకులకు చెప్తారా? తప్పకుండా అమ్మా. ఇప్పుడు జ్యోతిష పరంగా మనకు టైం అనేది అందరికి నడుస్తూ ఉంటుంది. ఆ టైము కలిసి రానప్పుడు వ్యాపారాలు సాగకపోవడము, ఉద్యోగంలో కొద్దిగా ఇబ్బందులు ఉండడం అనేది జరుగుతుంది. సర్వసాధారణం. మనము పెద్దలు చెప్పిన పద్ధతి సాధన, అది ఒక సాధన అనేది మనిషికి ఉండాలి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు డబ్బు అన్నారు కనుక మనము ప్రతిరోజు మనకు శుక్రహోర వస్తుంది, 3 సార్లు వస్తుంది. ఆ శుక్రహోరలో లక్ష్మీ సాధన, చక్కగా దీపం ముట్టించి శుక్రవారంలో ఒక పూట 3 సార్లు వస్తుంది కదా, ఎవరికి ఎలా టైం దొరుకుతుందో అలా వాళ్ళు చక్కగా దీపం ముట్టించి శ్రీ సూక్తమే కానీ, ఇప్పుడు సౌందర్య లహరిలో 57వ శ్లోకం అమ్మవారు ధనాన్ని ఇచ్చేది. ఆ ఒక్క శ్లోకం పట్టుకుంటే చాలు, జీవితం మారిపోతుంది. సౌందర్య లహరిలో 57వ శ్లోకం.
శ్రీ సూక్తం. ఇది డబ్బుకు. ఇంకోటి అన్ని రకాల సమస్యలు కూడా అధిగమించాలంటే హ్మ్. అదే శుక్రవారంలో హ్మ్. విష్ణు సహస్రనామం చదవడం, లలిత సహస్రనామం చదవడం. హ్మ్. ఇలా చదివితే ఆ శుక్రవారం ఒక గంట ఉంటుంది. హ్మ్. మనకు పంచాంగంలో ఉంటుంది. హ్మ్. మనం డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాం మనం. తప్పకుండా. తప్పకుండా. ఇంకోటి మనం ఎక్కడున్నా కూడా హ్మ్. గూగుల్‌లో హ్మ్. ఆ డేట్ కొట్టి హ్మ్. మన ప్లేస్ కొడితే శుక్రవారం అంటే హ్మ్. ఆ టైమింగ్ ఇస్తారు. గూగుల్‌లో వచ్చేస్తుంది. మనం వచ్చేస్తుంది. చెక్ అంటే చేసుకోవచ్చు. తెలియని వాళ్ళ కొరకు. అవును. ఆ టైంలో చక్కగా మనము దేవుడి దగ్గర కూర్చొని మనం ఆ సాధన చేస్తే కనుక హ్మ్. బావుంటుంది. హ్మ్. అది 27 రోజులు చేయాలి కంటిన్యూస్‌గా. కంటిన్యూస్‌గా. హ్మ్. చాలా చక్కగా ఫలితాలొస్తాయి. ఎందుకనంటే 27 అంటే 27 నక్షత్రాలు. హ్మ్. మనము మొదలుపెట్టినంక 27 నక్షత్రాలకు రోజు చేస్తే 27 నక్షత్రాల్లో సాధన చేసినట్టవుతుంది. హ్మ్. అవును. మరి ఏ దానివల్ల రోజున మొదలుపెట్టాలి? శుక్రవారం మొదలుపెట్టాలి. శుక్రవారం శుక్రవారం మొదలుపెట్టాలి. మొదలుపెడితే హ్మ్. అలా మనకు 27 రోజులు కంటిన్యూషన్ చేసి హ్మ్. తప్పకుండా మన సమస్యలను అధిగమించొచ్చు. హ్మ్. కొందరికి ఆర్థికంగా ఇబ్బందులున్నాయి. హ్మ్. అప్పులుంటాయి. హ్మ్. అప్పులంటే ఇప్పుడు దాన్ని ఆ సమస్యను అధిగమించే మార్గము భగవంతుడు కల్పిస్తాడు. ఏదో ఒక ఆలోచన. అంతే. అంతే. హ్మ్. ఇలా పోతే మనకు కరెక్ట్ రూటు. హ్మ్. ఇలా చేస్తే బావుంటుంది. మనం ఇలా చేస్తున్నాం ఇది తప్పు అని మనకు తెలియజేయడము ఆ భగవంతుని పట్టుకుంటే కరెక్ట్. అవకాశం దొరకటం కూడా లక్ష్మే. అవకాశం అంతే దొరకటమే లక్ష్మి. అవకాశం కూడా ఇచ్చేది అమ్మవారే. ఖచ్చితంగా అవకాశం దొరకటమే లక్ష్మి. లక్ష్మి. దాన్ని సద్వినియోగం సద్వినియోగం చేసుకోవాలి. చేసుకొని మనము ఈ సాధన వల్ల ముందుకెళ్ళొచ్చు. హ్మ్. కొందరికి లక్ష్మి ఉచ్చలో ఉంటుంది. హ్మ్. కొందరికి మంచి అనుకూలత ఉంటుంది. హ్మ్. కొందరికి ఉండదు. హ్మ్. నీచపడడము, శత్రుస్థానంలో ఉండడము, వాళ్ళకు జీవితంలో అనుకున్నంత డబ్బులు రాదు. అంటే మీ ఉద్దేశం శుక్రుడు. శుక్రుడు శుక్రుడు జాతక ఉచ్చలో చక్రంలో ఉండటం. జాతక చక్రంలో శుక్రుడి పాత్ర చాలా ఉంటుంది. అమ్మో! అవును. అలా అమ్మో! ఎందుకంటే డబ్బు మనకు అవసరానికి మించి రావడము, అవసరమైనంత రావడము, హ్మ్. తక్కువ రావడం. ఆ! ఇవన్నీ శుక్రుడే చేస్తాడు. శుక్రుడే చేస్తాడు. ఎందుకంటే ఆయనను పట్టుకొని మనం హ్మ్. సాధన చేస్తే హ్మ్. ఆ శుక్రవారంలో హ్మ్. మనం ఆ సమస్య నుంచి అధిగమించవచ్చు. హ్మ్. మనకు మేలు జరుగుతుంది. తప్పకుండా. ఇలా తప్పకుండా. చాలా మంది చేశారు. హ్మ్. ఫలితం పొందారు. తప్పకుండా. తప్పకుండా. శుక్రుడే మేజర్ రోల్‌ని ప్లే చేస్తాడయితే అవునమ్మా. ఎవరి జాతకంలోనైనా. డబ్బు విషయంలో, డబ్బు, ఐహిక కంపౌండ్ సుఖాలు. విషయంలో హ్మ్. 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 ఇప్పుడు హ్మ్. రిలేషన్‌షిప్. హ్మ్. రిలేషన్‌షిప్ అన్న శుక్రుడే. భార్యాభర్తల మధ్య. భార్యాభర్తలు. హ్మ్. ఇంకోటి సౌత్ ఈస్ట్ హ్మ్. ఆగ్నేయం హ్మ్. చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. హ్మ్. సౌత్ ఈస్టు మనకు శుక్రుడే కనుక హ్మ్. అధిపతి. హ్మ్. అక్కడ పెరిగినా గూడా, హ్మ్. అక్కడ డస్ట్ చాలా హ్మ్. నిండిపోయి ఉన్నా గూడా హ్మ్. మనకు డబ్బులు రావు. ఓహ్! వాస్తు కనెక్ట్ ఉంటుంది. డెఫినైట్‌లీ. సౌత్ ఈస్ట్‌లో మనకు ఇంట్లో అలవాటు. హ్మ్. రాగి పాత్రలు హ్మ్. పాతకాలం నుండి ఉన్నాయి. హ్మ్. అటుకు మీద పెడతారు. అటక ఉంటాయి జనరల్‌గా. ఉంటాయి. ఆగ్నేయంలో అటకలు ఉండడం, కానీ దాని నిండా చెత్త రాగి ఉండడం. అంటే రవి. రవి. అవును. రవికి శుక్రుడికి పడదు. ఓహ్! రాగి పాత్రలు, హ్మ్. రాగివి ఏదైనా గూడా హ్మ్. సౌత్ ఈస్ట్‌లో అంటే ఆగ్నేయంలో ఉండడం వల్ల మనకు డబ్బు కటకట ఉంటుంది. తీసేయాలయితే. తీసేయాలి ఇమ్మీడియేట్‌లీ. అది ఈస్ట్ పెట్టొచ్చు హ్మ్. పడమర. హ్మ్. ఈస్ట్‌కి అంటే తూర్పుకి. తూర్పుకు. హ్మ్. తూర్పుకు హ్మ్. పెట్టాలి. హ్మ్. ఇంకోటి ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు మనము వంటింట్లో పెడతాం. అవును. 2 కలిపి పెట్టొద్దు. ఓహ్! రొం ఎందువలన? రెండిటికి పడదు. ఓకే. ఆలుగడ్డ అంటే శుక్రుడు. ఉల్లిగడ్డ అంటే దానికి వ్యతిరేకత. హ్మ్. అలా పడదు. ఓకే. మనకు ధనంకు దానికి కనెక్షన్ ఉంది. ఓహ్! ఇంకోటి ఒకే బుట్టలో ఏసి పడేస్తారు గదా! అది జనరల్‌గా. అందుకే చెప్తున్నా. చాలా మా ఇంట్లో అమ్మ గూడా బాబోయ్! కొన్ని సంవత్సరాలు పెట్టారు. ఆ! గుర్తు ఆ! అది తెలవక ఓకే. సెపరేట్‌గా పెట్టాలి. పెట్టాలి. ఓకే. ఇంకోటి ఆ! నీళ్లు నిల్వ పెట్టొద్దు. హ్మ్. నీళ్లు నిల్వ పెడితే డబ్బు రాదు. ఆడపిల్లల పెళ్ళిళ్ళు హ్మ్. ఆలస్యమవుతాయి. హుహు. ఇది శుక్రునికి లింక్ అయి ఉంటుంది. అరెరే! అంటే మరి బిందెల్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఒకవేళ అది నీళ్లు చాలా రాని పెడతారమ్మా. వాళ్ళు. హ్మ్. ఇప్పుడు 1, 2 పెడితే చాలు. హ్మ్. చాలా పెడతారు. ఎంత కావాలో అంతే అంతే ఉంచుకోవాలి. ఉంచుకోవాలి. ఆ రోజుకి మట్టుకు ఉంచుకోవాలి. హ్మ్. నీళ్ళు నిల్వ ఉండొద్దు. చెత్త ఉండొద్దు. హ్మ్. రాగి పాత్రలు ఉండొద్దు. హ్మ్. ఆగ్నేయంలో తీసుకోవాల్సినటువంటి ఆగ్నేయం జాగ్రత్తలివి. జాగ్రత్తలు. ఆ! ఇంకోటి పెరుగును శుక్రుడు అంటే కూడా పెరుగు. హ్మ్. పెరుగును మన ఇంట్లో హ్మ్. తోడు వేయాలి హ్మ్. రోజు. ఓహ్! అది ప్యాకెట్లు తెచ్చుకోవడం అనేది బంద్ చేసి సర్వసాధారణంగా బంద్ చేసి చేస్తాం. ఆ! మనకెంత అవసరం. ఆ! మన కుటుంబంలో నలుగురున్నారనుకోండి. నలుగురికి సరిపోయేంతనే పెరుగు హ్మ్. తోడేసుకోవాలి. హ్మ్.
ఓకే. దానివల్ల కూడా శుక్రుడు లింక్ అయి ఉంది, యాక్టివేట్ అవుతాడు ఆయన. యాక్టివేట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఇట్లా చిన్న చిన్న రెమెడీస్ ట్రిక్స్ ఉంటాయండి, అవి అవును. ప్లే చేస్తే ఈ ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి అవును. లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా వాళ్ళకి పొంది ఆ ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి బయటపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు చాలా అద్భుతంగా నాకు వివరించారండి. కృతజ్ఞతలు. నమస్కారం. నమస్తే.